ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మనము ఆ, మన గ్రూప్లో చూస్తే ప్రికాషన్స్లో థర్డ్ పాయింట్ ఒకటి యాడ్ చేయడం జరిగింది మిత్రులు. థర్డ్ పాయింట్ ఏంటి? 2 minutes బ్రేక్ ఆఫ్టర్ ఎవ్రీ 1 hour ఆఫ్ స్టాండింగ్ ఆర్ సిట్టింగ్ పోస్చర్. ఎస్, దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఈ రోజుల్లో చాలా మంది అంటే కొందరేమో వర్కింగ్ లాగా సిట్టింగ్ వర్కింగ్లో చేస్తూ ఉంటారు, కొందరేమో స్టాండింగ్ వర్క్ చేస్తూ ఉంటారు. బట్ ఈ రెండు కూడా ఒక టైం పీరియడ్ దాటిన తర్వాత స్పైన్ మీద ప్రభావం చూపిస్తాయి కదా. ఇఫ్ యూ సిట్ లాంగర్ టైమ్ ఆర్ స్టాండింగ్ లాంగర్ టైమ్, ఇట్ విల్ ఎఫెక్ట్ యువర్ స్పైన్, స్పెషల్లీ లోవర్ బ్యాక్. సో గ్రాడ్యువల్లీ ద పెయిన్ విల్ అగ్రవేట్, పెరుగుతా పోతా ఉంటుంది. ఈవెన్ ట్రావెలింగ్ చేసిన వారు కూడా సేమ్, ట్రావెలింగ్ గంటలు కొద్ది చేసిన వాళ్ళకి కూడా ఖచ్చితంగా నడుము నొప్పి వస్తుంది. మరి ఇనిషియల్ స్టేజ్లోనే అంటే ఒకవేళ బ్యాక్ పెయిన్తో సఫర్ అవుతున్నప్పటికీ లేదా అసలు బ్యాక్ పెయిన్ లేనప్పటికీ కంటిన్యూస్ సిట్టింగ్, కంటిన్యూస్ స్టాండింగ్, కంటిన్యూస్ ట్రావెలింగ్లో ఉన్నటువంటి వారు ఏం చేయాలి, ఎలా చేసుకోవాలి అంటే విల్ సీ సమ్ టెక్నిక్స్ మై డియర్ ఫ్రెండ్స్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్, లాంగ్ సిట్టింగ్ మోర్ దాన్ 1 hour అంటే వీ షుడ్ గివ్ కంపల్సరీ బ్రేక్. అట్లీస్ట్ 45 minutes నుంచి 1 hour మధ్యలో జస్ట్ 2 minutes బ్రేక్ ఇవ్వాలి మిత్రులు. 2 minutes కనుక లేకపోతే అట్లీస్ట్ 1 minute, అదర్వైజ్ స్పైన్ మజిల్స్ అండ్ నర్వ్స్ చాలా దెబ్బతింటాయి మిత్రులు. అప్పుడు ఏమవుతుంది? ఆఫీస్కి మొత్తం రెస్ట్ ఇచ్చేసి హాస్పిటల్ చుట్టూ పడుకుంటూ రెస్ట్ తీసుకోవాల్సి వస్తుంది. అప్పుడు ఏం చెప్తారు? మీరు స్పైన్కి ఏదన్నా ప్రాబ్లం రానివ్వండి, మినిమం 3 months నుంచి 6 months మనకి రెస్ట్ ఇవ్వాలంటారు. అప్పుడు 6 months రెస్ట్ ఇచ్చే బదులు ఇక్కడ 1 minute రెస్ట్ ఇవ్వలేమా మిత్రం? ఆలోచించండి. సో కాబట్టి ఒకవేళ సిట్టింగ్ పొజిషన్లో ఉండేటువంటి వారు ఎలా 2 minutesని మనం ఉపయోగించుకోవాలి? ఓకే, నేను అది ఇప్పుడు మీకు చూపెడతాను, మీరు గుర్తుపెట్టుకోవాలి మిత్రం. సో ఫర్ ఎగ్జాంపుల్ 90% సిట్టింగ్ పోస్చర్లో అంటే చైర్లు ఏదైనా పర్లేదు, పోస్చర్ అయితే ఇదే కదా, కూర్చొని వర్క్ చేస్తూ ఉంటారు సిస్టమ్ మీద. అలాంటి వారు ఏం చేయాలంటే ఫస్ట్ నెంబర్ 1, ఒకసారి చైర్లో ఇలాగే కూర్చొని కొంచెం ముందుకు జరిగి చైర్లో ఇలా కూర్చొని హ్యాండ్స్ని పూర్తిగా స్ట్రెచ్ చేస్తూ ఇలాగే స్పైన్ని పూర్తిగా స్ట్రెచ్ చేయాలి మిత్రం. ఫస్ట్ నెంబర్ 1 స్ట్రెచింగ్. ఓకే, ఈ స్ట్రెచింగ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి? నెక్స్ట్ మూమెంట్స్ ఇవ్వాలి. రైట్ అండ్ లెఫ్ట్, సింపుల్గా, ఫాస్ట్గా కాదు. అప్ అండ్ సెంటర్, అప్ అండ్ సెంటర్ కంపల్సరీ మిత్రం. ఎందుకంటే నెక్ మీద కూడా ప్రెషర్ పడుతుంది, రేపు పొద్దున నెక్ పెయిన్ వచ్చే అవకాశం కూడా ఉంది. నెక్ పెయిన్ కూడా చాలా మందికి ఉంది. తర్వాత ఏం చేయాలి? మీ చేతులు రెండు ఇంటర్లాక్ చేసి థమ్స్ వదిలిపెట్టాలి. ఓకే, థమ్ వదిలిపెట్టేసి కరెక్ట్గా నెక్ సర్వైకల్ ఏరియాలో అడ్జస్ట్ చేసుకోవాలి. ఈ విధంగా కనబడుతుంది కదా. ఎస్, హ్యావ్ యూ అబ్జర్వ్? దిస్ ఇస్ ద వే. ఇలా పెట్టిన తర్వాత ఏం చేయాలి? ఇలా పెట్టిన తర్వాత ఇలాగే ఉంటుంది, అప్పుడు మీకు కనబడుతుంది. సో థంబ్ వదిలిపెట్టాలి. లాక్ చేస్తే ఇబ్బంది అవుతుంది పోస్చర్. థంబ్ వదిలిపెట్టేసి దెన్ ఇప్పుడు ఏం చేయాలి? సింపుల్గా నెక్ని రీల్ సెంటర్ 3 times. సెకండ్ టైం సెంటర్. థర్డ్ టైం సెంటర్. దెన్ రైట్ అండ్ లెఫ్ట్ సైడ్, లైక్ 1 2. కరెక్ట్ సిట్టింగ్ పోస్చర్లో రైట్ 1 2. థర్డ్ టైం 1 2. రిలాక్స్, వదిలేసి మళ్ళీ ఒకసారి అప్ అండ్ సెంటర్, రైట్ అండ్ లెఫ్ట్. ఒక 2-3 times ఇలా చేస్తే నెక్ చాలా ఫ్రీ అయిపోతుంది. ఈ మూమెంట్ చేయగానే ఫ్రీ అయిపోతుంది మిత్రం. దెన్ వాట్ హ్యాపెనింగ్? మన యొక్క సర్వైకల్ వర్టిబ్రాస్ని, డిస్క్ని, నర్వ్స్ని అప్పటికప్పుడు ఫ్రీ చేస్తున్నాం. ఈ మూమెంట్ చేయగానే అప్పటి వరకు ఉన్న మీ స్టిఫ్నెస్ కూడా 100% పూర్తిగా తొలగిపోతుంది మిత్రం. సో ఇది అయిపోయిన తర్వాత ఆల్రెడీ బ్యాక్ స్ట్రెచ్ చేశాం కదా. నెక్స్ట్ స్పైన్కి సంబంధించి ఏం చేయాలంటే ఇలాగ చైర్ని, ఇలాంటి చైర్ ఉంటే బెటర్, లేకపోతే మీకున్న చైర్లో అయినా సరే జస్ట్ ఒకసారి ఇలా మెల్లగా, సడన్గా వెళ్ళొద్దు, మెల్లగా వెళ్ళి
ఒకసారి మంచిగా చక్కని స్ట్రెచ్ చేసుకోవాలి. దెన్ మెల్లగా రావాలి, సడన్ గా వదిలేయద్దు. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సడన్ గా వదిలేయద్దు. అప్పుడప్పుడు స్టిఫ్ గా ఉండిపోయి ఉంటుంది కదా, కూర్చొని కూర్చొని క్యాచెస్ వచ్చే అవకాశం ఉంటుంది. క్యాచ్ వచ్చింది అనుకోండి, మళ్ళీ లేనిపోని ఇబ్బంది పడతారు. సో వీ షుడ్ నాట్ రిలీజ్ సడన్లీ, సో వీ హ్యావ్ టు కమ్ స్లోలీ. దెన్ సేమ్ ఆపోజిట్ సైడ్. సో స్లోలీ స్ట్రెచ్ అండ్ ట్విస్ట్, then slowly relax. Slowly. So one time, if you have time, two times. So this is one round. Then last one thing. ఎవరికి ఇప్పుడు మనం చేస్తున్నది కంటిన్యూస్ సిట్టింగ్ ఉన్నటువంటి వారికి నెక్ ఫ్రీ చేసాము, స్పైన్ ఫ్రీ చేసాము. నెక్స్ట్ స్టాండింగ్ లో ఏం చేయాలి? ఫస్ట్ కనీసం ఒక 20 స్టెప్స్ స్లోగా నడవాలి. అంటే 20 స్టెప్స్ వెళ్ళేటప్పుడు చైర్ నుంచి దూరంగా 20 స్టెప్స్ వెళ్ళిపోవాలి. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, వెళ్ళేటప్పుడు స్లోగా, వచ్చేటప్పుడు 20 మినిట్స్ ఫాస్ట్గా రావాలి. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. వెళ్ళేటప్పుడు స్లోగా, వచ్చేటప్పుడు ఫాస్ట్గా రావాలి. దెన్ వచ్చిన తర్వాత ఇదే చైర్ సపోర్ట్ తీసుకొని నెక్స్ట్ మూమెంట్ ఏంటంటే కౌంటర్ స్ట్రెచింగ్. కౌంటర్ స్ట్రెచింగ్ అంటాం. చైర్ సపోర్ట్ తీసుకొని రైట్ లెగ్ని ఈ విధంగా మెల్లగా ఫోర్స్గా స్ట్రెచ్ చేయాలి. ఇప్పుడు ఏమవుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ మనం కూర్చున్నప్పుడు పొజిషన్ ఎలా ఉంటుంది, ఇలా ఉంటుంది కదా కూర్చున్నప్పుడు. ఇప్పుడు ఏమవుతుంది, ఇక్కడ మజిల్ మీద కంటిన్యూస్ ప్రెజర్ ఉంటుంది కానీ మనకు తెలియదు మిత్రమా, రెస్ట్ లో ఉంటాం కాబట్టి. ఇది మళ్ళీ రివర్స్ అవ్వాలి. అప్పుడు ఏమవుతుంది, మనం వెనక్కి బెండ్ చేసినప్పుడు ఈ మజిల్ స్ట్రెచ్ అవుతుంది, బ్యాక్ మజిల్స్ రిలాక్స్ అవుతాయి. తర్వాత సర్క్యులేషన్ ఫ్రీ అవుతుంది, ముఖ్యంగా సర్క్యులేషన్ ఫ్రీ అవుతుంది. సో ఇది చేయడానికి ఎంతసేపు పడుతుంది మిత్రమా? జస్ట్ 10 to 30 seconds. అండ్ దెన్ స్ట్రెచ్, release. Then other leg. Support and stretch, release. That's it. If you want to do one round or two rounds is enough. Two rounds kuda 1 minute lo cheyochu మనం. Again, for example, second round stretch, then release. Left leg stretch, release. So finish. Again, you can work 1 hour without any difficulty and discomfort. So this is about long sitting people. But what about long standing people? Kada. Next we'll see the standing people. So my dear friends, long standing people every 1 hour ki 2 minutes break తీసుకోమని చెప్పాం కదా. ఈ 2 minutes break లో స్టాండింగ్ పీపుల్ ఏం చేయాలంటే ఫస్ట్ ఖగాసనంలో కూర్చోవాలి మిత్రమా. ఎస్, ఇమ్మీడియట్ గా ఎవ్రీ 1 hour కి ఏం చేయాలి, ఇలాగ కూర్చోవాలి మిత్రమా. ఓకే, ఇలా కూర్చున్న తర్వాత మెల్లగా ఒక 10 to 30 seconds ఇలా కూర్చుంటే చాలు. దీని తర్వాత ఏం చేయాలంటే చేతులు వెనకాల సపోర్ట్ తీసుకోవాలి. చేతులు వెనకాల సపోర్ట్ తీసుకొని ఒకసారి ఇలా జస్ట్ నీస్ బెండ్ చేస్తే చాలు. జస్ట్ నీస్ సైడ్ టు సైడ్ టర్న్ చేస్తే చాలు. ఓకే, ఆ తర్వాత మెల్లగా లెగ్స్ స్ట్రైట్ చేసుకొని, అంటే ఇలా చూపిస్తే మీకు అర్థమవుతుంది. లెగ్స్ స్ట్రైట్ చేసుకొని, సో జస్ట్ మెల్లగా ఈ విధంగా స్ట్రెచ్ చేస్తే సరిపోతుంది. జస్ట్ ఈ విధంగా. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, నో నీడ్ టు ఫుల్ సపోర్ట్ ఫోర్స్ గా చేయాల్సిన పని లేదు. జస్ట్ ఊరికే టచ్ చేస్తే సరిపోతుంది. తర్వాత ఏం చేయాలంటే జాను శిరాసన. లెఫ్ట్ లెగ్ ఫోల్డ్ చేసి జస్ట్ ఇలాగ స్ట్రెచ్ చేసుకొని మెల్లగా జెంటిల్ స్ట్రెచ్ చేసి రిలాక్స్. మళ్ళీ ఒకసారి రైట్ లెగ్ ఫోల్డ్ చేసి లెఫ్ట్ లెగ్ తో స్ట్రెచ్ చేయాలి. స్ట్రెచ్ అండ్ రిలాక్స్. సి వి హ్యావ్ ఎ సీక్వెన్స్ మై డియర్ ఫ్రెండ్స్. ఓకే, ఫస్ట్ ఖగాసనంలో కూర్చున్నాము, తర్వాత లెగ్స్ స్ట్రైట్ చేసి ఆపోజిట్ క్రాస్ చేసాం, దెన్ మజిల్స్ లోవర్ బ్యాక్ మజిల్స్ ఫ్రీ అవుతాయి, దెన్ జాను శిరాసన చేసాం. ఓకే, నా మళ్ళీ లెగ్స్ ఫోల్డ్ చేసేసి సపోర్ట్ తీసుకొని దెన్ బోత్ నీస్ టచ్ అండ్ డౌన్. Both knees touch on the floor and down. Just 3 times. Again touch and relax. Then come to Kagasana again and 10 counts or 20 counts according to your time. 1, 2, 3, 4. Then slowly up, my dear friends, straight up, relax. Then you can work again 1 hour. So this is about long standing people, my dear friends.
సో ఈ సీక్వెన్స్ చేయండి. అప్పుడు ఏమవుతుందంటే మనకి భవిష్యత్తులో నడుము నొప్పి వచ్చే అవకాశం 100% జీరో ఉండదు. ఎందుకు? స్పైన్‌ని ఎప్పటికప్పుడు మనం ఫ్లెక్సిబుల్ చేస్తున్నాం. సో దట్ అగైన్ ఇట్ కెన్ వర్క్. ఈ ప్రికాషన్స్ తీసుకోకపోవడం ద్వారానే ఇప్పుడు కొన్ని కోట్ల మంది బ్యాక్ పెయిన్‌తో సఫర్ అవుతున్నారు మిత్రమా. సో రైట్, దీన్ని నేను రికార్డ్ చేస్తున్నాను. మన గ్రూప్‌లో పెడతాను. సో యూ కెన్ షేర్ విత్ యువర్ రిలేటివ్స్ అండ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ డియర్ ఫ్రెండ్స్.